హాయ్ అండి, వెల్కమ్ టు చిన్మైస్ హోమ్. నేను శ్రవంతి. ఈరోజు అందరికీ ఇష్టమైన స్వీట్ రెసిపీ అండి. బ్రెడ్ తోటి ఈ స్వీట్ రెసిపీని యమ్మీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. షుగర్ మొత్తం కూడా వాటర్లోకి కలిసిపోయేంత వరకు గరిటెతోటి తిప్పుతూ ఉడకనివ్వాలి. షుగర్ మొత్తం కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి మీరు కావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ 2 or 3 minutes అలా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి నేను పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకోవాలి. ఓకేనండి, మిగిలినవి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకా మీకు ఇష్టం వచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. ఓకేనండి, మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నవి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. వీటికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకేనండి, ఇప్పుడైతే ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఓకేనండి, ఇలాగే మిగిలినవన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, సిరప్ మొత్తం కూడా బ్రెడ్లోకి కలిసిపోయేలాగా సిరప్ని బ్రెడ్ స్లైసెస్ పైన వేస్తూ ఉండాలి. ఇలా వేసిన తర్వాతకి ఒక 2 or 3 minutes స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లో ఉంచాలండి. తర్వాత పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీగా బ్రెడ్ స్వీట్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. దానివల్ల నా వీడియోలని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.